hello and welcome to Perity Rituals. ఈనాటి మన పెరటి రుచుల భాగంగా హైదరాబాద్లోని బోడుపల్లికి వచ్చేసాం. బోడుపల్లిలో ఉంటున్న శోభారాణి గారు వారి మిద్దె తోటని పరిచయం చేయడానికి మన ఆహ్వానించారు. వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ గో. ఓకే శోభారాణి గారు, మరి ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. స్వాగతం అండి, స్వాగతం. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ప్రేక్షకులందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? ఈ మొక్క చూపిస్తున్నానండి. ఓకే, ఇది ఏంటో చెప్పండి. సో ఈ మొక్క ఏంటో చెప్పండి. దీని కాయలు ఉన్నాయి, సో ఆకు కూడా కాస్త రఫ్గా ఉంది, కింద పసుపు, ఇదంతా ఇది బ్లాక్ పసుపు, ఇదంతా బ్లాక్ పసుపు కింద, ఎందుకంటే లైన్ ఉంది కాబట్టి బ్లాక్ పసుపు. ఇది కాకుండా మధ్యలో ఇక్కడ ఉంది, ఇది 2 టబ్బులలో ఉందండి. ఓకే, 2 టబ్బులలో పెట్టాను. 2 టబ్లలో ఉంది. సో ఆన్సర్ నాకు చెప్పారు, ఒక గ్రేట్ హీరోయిన్, ఓల్డ్ హీరోయిన్ పేరు అది. సో ఆన్సర్ గెస్ట్ చేస్తుండని ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాను. సో టోటల్కి ఎంటర్ అయిపోదామండి. ఓకే, సో ఇక్కడ ఇది విరజాజ్ అండి, బుష్ వెరైటీ. కింద క్రీపర్ వెరైటీ ఉంది, ఇది ఇక్కడ బుష్ వెరైటీ. ఇదండి ఇప్పుడు కూడా మన బెండ అండి, బెండ. చిన్న చిన్న పాట్లలో మీరు మంచిగా తీసుకుంటున్నారు. చిన్న పాట్లోనే ఇందులో కూడా చక్కగా నీళ్ళు వస్తుందంటే సో మీరు వేసే ఎరువు అంత చక్కగా ఉందన్నమాట. అవునండి. సో ఇది విరజాజ్. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఈ పువ్వు అయిపోగానే చివర్లో తీసేస్తా అండి. తీసేసిన టైంలో ఇదిగోండి 3-4 వస్తుంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇక్కడ తీసేయాలి. తీసేసామనుకోండి, ఇక్కడ ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి, పువ్వులు ఎక్కువ చిన్న. ఇప్పుడు ఇది వచ్చి పర్వాలేదు, దీని పక్కన వచ్చేస్తాయి. లేకపోతే కొంచెం ముదిరితే మళ్ళీ మొగ్గ రావడం అలా జరుగుతుంది. మనం ఎక్కువ బ్రాంచెస్ కోసం ఎక్కువ తీసుకోవాలనే ఆలోచనతో అలా చేయడం అన్నట్టు. చిన్నగా వచ్చింది, ఇది కూడా తీసేయచ్చు, తప్పలేదు. మిర్చియా చాలా కారం ఉండదండి. ఇది వామాకండి, ఇందులోనే గోంగూర ఉంది. వామా గోంగూర 2 పెట్టేసి. సో అంటే వామాకు పెస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి పనికొస్తున్న ఉద్దేశంగా అక్కడక్కడ చెక్కానండి, అంటే ఆ ఘాటుకి పెస్ట్ రాకుండా. అది ఎందుకంటే అలా గాలికి ఊదినా అట్లా ఊగినా సరే స్మెల్ వస్తుంది. సో ఇక్కడ ఇది లోటస్ అండి, ఇది లోటస్, ఇది వాటర్ లిల్లీ. ఇవి డైలీ పూస్తాయండి. లోటస్ కొంచెం తక్కువగా పూస్తుంది, మెల్లగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకు లోటస్ ఇక్కడ ఆకు పైకి వచ్చి నిలబడి ఉంటుందండి, దాన్ని బట్టి మనం గుర్తించవచ్చు. వాటర్ లిల్లీ అయితే వాటర్ లోనే ఉంటుంది, వాటర్ పైన తేలుతుంటది. పైకి వస్తుంది. ఇది పువ్వు పూసిందంటే దాదాపు నాకు తెలిసి తెల్లవారుసరికి వెళ్ళిపోద్ది. ఇది 2-3 డేస్ ఉంటదండి. సో ఇందులో ఫిషెస్ కూడా ఉన్నాయి. అవునండి, ఉన్నాయి, అన్నిట్లలో ఉన్నాయి. ఎందుకంటే నాచు ఫామ్ అవుతుంది, మళ్ళీ దోమలు వస్తాయి కాబట్టి ఫిషెస్ ఉంటే గుడ్. సో అలాగే ఇవి ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది. బయట అయితే 100-200 అమ్ముతారు. పండగల టైంలో తెప్పిస్తాం కదా, ఇంక ఇప్పుడు అక్కర్లేదు, మా ఇంట్లోనే మనకు వస్తుంది. అది నైట్ బ్లూమర్ అండి, వాటర్ లిల్లీ, కానీ ఇంకా రాలేదు. ఇవన్నీ డేలు వస్తాయి. ఏంటండి ఇంత పెద్ద ట్యాంక్ కట్టేసారు, ఏంటండి? ఇది మా అబ్బాయి కోరిక అండి. నేను మామూలుగా టబ్బులలో సరిపోద్ది అనుకున్నా, లేదు మమ్మీ ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి మనం ఇలా కట్టేసుకుందాం, అదేమంటారు ట్యాంక్ కట్టుకుందాము అనేసి వాడి ఆలోచనతోనే, వాడి ప్లాన్ తోటి కట్టించాడు. దాంట్లో వాటర్ లిల్లీస్ నేను వేసుకున్నాను. అందులో చాలా ఫిషెస్ ఉన్నాయి, చాలా మొక్కలు డెవలప్ అవుతున్నాయండి. నెక్స్ట్ టైం నేను ఇంకా ఎవరికైనా షేర్ చేయవచ్చు, అట్లా అంత బాగా వస్తుంది. యాక్చువల్గా అంటే బిల్డింగ్ పైన మనం ఇంత పెద్దది కట్టాలి అంటే వెయిట్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. కాకపోతే మీరు పిల్లర్ మీద వేసాం. అవును, డైరెక్ట్ వేస్తే డేంజర్ కదండి. పిల్లర్ మీద ప్లాన్ చేశారు కాబట్టి ఆ గోడ సపోర్ట్ తీసుకుని పిల్లర్ పైన, ఎందుకంటే పిల్లర్ ఉన్నదే సపోర్ట్, దానిపైన పెద్ద మనం స్లాబ్ కాబట్టి ఇది పెద్ద, ఇది నథింగ్, ఇది కట్టినా కానీ నైస్ అండి. దాంట్లో ఒక చిన్న పాండ్ లాగా చేసుకున్నారు అనమాట, చాలా బాగుంది. దాని చుట్టూ ఏం మొక్కలు పెట్టేశారండి? అది మార్నింగ్ గ్లోరీ అంటారండి ఆ ఫ్లవర్స్. అదొకటి తులసి ఉంది. ఇది బోగన్విలియా అండి. ఇప్పుడు ఫ్లవర్స్ లేవు కానీ పూసినప్పుడు చాలా బాగుంటది. ఇవి చామంతులు.
సో ఇవన్నీ అంటే ఫ్లవర్స్ పెట్టారు చక్కగా ఇక్కడ. ఫ్లవర్స్ సో ఇవన్నీ కూడా బ్లూమ్ అయ్యాయంటే బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది, బాగా అందంగా కనబడితే సైడ్ బయట నుండి చూసే వాళ్ళకి కూడా చక్కగా కనిపిస్తుంది. ఇటు మెట్ల మీద నుంచి వచ్చి కనబడేది అదే. ఇంకోటి ఏంటంటే పావురాలు వచ్చి వాలి అందులో ఉన్న ఫిషెస్ తింటున్నాయండి. ఇప్పుడు అదొకటి కూడా మనకి అవాయిడ్ చేయొచ్చు కదా, అదే అందుకని. ఇది కాశీ తులసి అండి. కాశీ తులసి మీరు ఈ స్మెల్ చూడండి. సో ఏంటంటే డిఫరెన్స్ నార్మల్ తులసికి కాశీ తులసికి? ఇది మనం వంటల్లో కూడా వాడుకోవచ్చు అండి. అంటే మామూలుగా తులసి అంటేనే మనం ఫుడ్ కింద తీసుకోవచ్చు, హెల్త్ పరంగా చాలా మంచిది. కాకపోతే ఇది ఇంకా అన్ని రకాల వంటలలో కూడా వాడుకోవచ్చు, డైరెక్ట్ తినేయచ్చు. తినేయచ్చు. చూడండి మీకు ఘాటు ఇది మీకు లవంగము అది వాటి ఫ్లేవర్ వస్తుంటది. చాలా మెడిసిన్ ప్లాంట్ అండి. సగమే తెంపుకోండి, సగం తింటాను. అంటే ఇది కూరల్లో కూడా వాడచ్చు. కూరల్లో అంటే వేరే వాటితో యాడ్ చేయొచ్చా లేకుంటే? అంటే అలా కాదు, కూరలు మనం కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి వాడతాం కదా, ఆ టైప్ లో. సో ఇందులో ఈ మధ్య తులసిలో చాలా వచ్చాయి కదా, మింట్ తులసి అని. నా దగ్గరే దాదాపు 6-7 రకాలు ఉందండి తులసి. నా దగ్గర అడవి తులసి, పగడాల తులసి, ఇది ఒకటి నార్మల్ రామ తులసి, లక్ష్మి తులసి, అట్లా అడవి తులసి. ఇది కాశీ తులసి. మన కరివేపాకు వాటి బదులు ఇది వేసుకోవచ్చు. అయితే ఈ మొక్కల్ని నేను మొన్న రీసెంట్ గా June 5th కి మా వారు షష్టి పూర్తి అయిందండి. ఆ టైంలో ఇవి 60 ప్లాంట్స్ నేను విత్తనాలు వేసి డెవలప్ చేసి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చాను. అంటే 60 years కి 60 అని ఆ ఉద్దేశంగా కలుషము ఈ ప్లాంట్ డొనేట్ చేసి చాలా మంచిది. ఏదైనా ఇట్లాంటి యాక్టివిటీస్ ఉన్నప్పుడు మన ఏదో ఇంటికి రిటర్న్ గిఫ్ట్స్ లో బేగం బజార్ పోయే అవి ఇవి తెచ్చే బదులు ఇలాంటి ప్లాంట్స్ తెచ్చుకున్నాం అంటే ఇంట్లో చూసినప్పుడల్లా ఓకే ఫలానా వారి షష్టి పూర్తికి మనకు వచ్చింది, ఈ ప్లాన్ జాగ్రత్తగా చూసుకోవాలి అని గుర్తుంటుంది. బర్త్డేస్ కూడా చిన్నపిల్లల బర్త్డేస్ కూడా అట్లనే ప్లాన్ నేను చేస్తున్నాండి. మా పిల్లల చేత పెట్టిస్తుంటాను, మొక్కలు పెట్టిస్తుంటా. పిల్లల మ్యారేజ్ డే రోజు ఒకటి అలా అకేషన్స్ అప్పుడు నేను ఒక మొక్క పెట్టిస్తాను. మ్యారేజ్ డే అప్పుడు, మ్యారేజ్ అయినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, అది పిల్లలు పుట్టగానే ఒక పెద్ద మొక్క ఏదైనా పెట్టారు అంటే ప్లేస్ ఉంటే పిల్లలు ఎదుగుతున్న టైంలో ఈ చెట్టు ఇంత దీని వయసు ఇది అని మనకు ఒక ఐడియా వస్తుంది. పిల్లలు ఎదుగుతున్న కొద్ది ఇప్పుడు ఆ పిల్లలు ఒక 20 years వచ్చారు, చెట్టుకి 20 years అని చెప్పుకోవచ్చు. నిజమేనండి, ప్రతి ఒక్కరు అది పాటించాలి. ఈ బొకేలు అవి ఇవి ఇచ్చే కంటే ఒక మొక్క ఇవ్వడం చాలా మంచిది. బొకే ఇస్తే ఏంటంటే ఒక రోజు అది బట్ ప్లాంట్ ఉంటే అది పెరుగుతూ ఉంటది, అది మెమరబుల్ గా ఉంటుంది. నిజమేనండి. వాటర్ లిల్లీలో మనము ఇంకా ఎవరికైనా ఇవ్వాలి, మనం ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఉంది చూడండి. ఈ ఆకుని తీసుకుని ఇది చూసారా ఈ మధ్యలో ఇది, దీన్ని మనం ఈ వాటర్లో ఇలా వేసి ఉంచేసుకోవాలండి. అంతే, ఒక వారం రోజుల వరకు దీనికి వేర్లు వచ్చేస్తాయండి. అది మనం డెవలప్ చేసుకోవచ్చు. అలా వచ్చినవి అక్కడ ఉన్నాయి. వాటర్ లిల్లీ మనకు కావాలి అంటే ఇది ఉంది కదా, ఇది ఆకు ఇలా తీసేసి ఇది మునిగేటట్టు ఇలా ఇలా పెట్టేస్తే ఇక్కడ నుంచి మనకి వేర్లు వస్తాయి. అంతే కదండి, ఇక్కడ ఈ మధ్య నుంచి వచ్చేస్తాయి. అవునండి. సో ఇలా వేసేస్తే వేర్లు వస్తాయి. ఓకే, ఇలా వేద్దాం మళ్ళీ అంతే వస్తాయండి. అలా డెవలప్ చేసినవి నేను చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడండి అది వంగ మొక్క అండి. వంగ మొక్క, గుండ్రటి వంకాయలు ప్రస్తుతానికి లేనట్టున్నాయి. అయితే ఇందులోనే నేను ఒక మామూలుగా ఏదో ఫ్రూట్ వెరైటీ ప్లాంట్ పెట్టానండి. అది పోయి ఇది పప్పాయ చూడండి. ఇది ఎదిగేలోపు దీన్ని తీసేయచ్చు. అసలు తీసేయడమే దీని కాన్సెప్ట్, అంటే క్రాప్ అయిన తర్వాత. ఎందుకంటే అప్పుడు ఈ మొక్క ఎదుగుతుంది, దేనికోసం వదిలేయచ్చు. ఇది అయిపోగానే తర్వాత అది పెరుగుతుంది కాబట్టి తీసేయచ్చు. లైఫ్ స్పాన్ అంటే ఇంత ఉంటుంది అంటారా లేకుంటే? వంగ చెట్టు 4 సంవత్సరాలు కాస్తుందండి మనము ప్రూనింగ్ చేసుకుంటూ పోతే. కాస్త ప్రతి సంవత్సరం పెట్టక్కర్లేదు వంకాయ. సో ఇక్కడ భారీగా బీరపాదండి, బీరకాయలు. సో బీరకాయలు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి ఉంది, ఇంకా లోపలికి ఒకటి ఉంది. చాలా స్ట్రాంగ్ వచ్చాయండి. ఏంటిది మీరు హార్వెస్ట్ చేస్తారా లేకుంటే? హార్వెస్ట్ కోసమేనండి ఇవి ఈ రోజు. సో ఇట్లా ఏంటండి అంటే కొద్దిగా బలంగా వచ్చాయి, ఏంటి మీరు ఏమేమి వేస్తారు? నేను ఆర్గానిక్ వేలోనే చేస్తున్నా. అంటే కిచెన్ వేస్ట్ ఒక చిన్న పళ్ళ తొక్క కానీ కూరగాయల తొక్క కానీ ఏది బయట పోదండి. అలాంటి అందరు కిచెన్ వేస్టేజ్ అంటారు, కిచెన్ వేస్టేజ్ తీసుకుంటారు, స్టోర్ చేస్తారు. ఏం చేస్తారు మీ స్టైల్? నా స్టైల్ అంటే కంపోస్ట్ కింద తయారు చేస్తా అండి. ఇదిగో చూడండి, ఇలాంటి టబ్బు, ఇలాంటి హోల్స్ బాగా చేసుకుని, అంటే ఎక్కువ హోల్స్ వేసుకుని ఇందులో నేను అడిగే కిచెన్ వేస్ట్, అంటే ఇప్పుడు మనం వంకాయలు, బీరకాయలు, బెండకాయలు ఏది వండినా కూడా వేస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ వేస్ట్ని తీసుకొచ్చి ఇందులో లోపల వేసిస్తా. వేసి పైన ఒక గుప్పెడు మట్టి వేస్తా అండి. రోజు వాటర్ పట్టినప్పుడు ఇందులో పట్టినప్పుడు ఆ వాటర్ వాటి ప్రోటీన్స్ అంతా నేను నా మొక్కలకి పోతుంది. దానివల్ల డెవలప్ ఉంటుంది. ఒక 10-15 రోజుల వరకు ఇదంతా మట్టి అయిపోద్దండి. ఈ మట్టి మళ్ళీ ఇంకొక పాటలోకి మార్చుకోవచ్చు.
అలా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రోజు నేను తీసుకొచ్చి వేసుకుంటాను. అంటే కిచెన్ వేస్ట్ అంటే ఏమేమి వేసుకోవచ్చు? పర్టికులర్ గివ్ అని ఉంటుంది, ఏదైనా వేసుకోవచ్చు? వెజ్ ఏదైనా సరేనండి, వెజ్ ఏదైనా సరే, టీ డస్ట్ దగ్గర నుండి టమాటా ముక్కలు, ఆనియన్ పీల్స్, అరటిపళ్ళు తొక్కలు, పిల్లలు ఉన్నారు కదా అరటిపళ్ళు తొక్కలు, కొన్ని యాపిల్ కట్ చేసుకుంటారు, 2 ముక్కలు తింటారు, 2 ముక్కలు పక్కన పడేస్తారు. అలాంటిది ఏది వేస్ట్ కాదు మనకి. పప్పాయ తొక్కలు, సోరకాయ, బీరకాయ, ఇలాంటి ప్రతి ఒక్కటి అండి వేసుకోవచ్చు. సో ఆనియన్ పీల్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బెటర్, అది చాలా మంచిది కూడా. సో అలాగే ఇప్పుడు మీరు ఆనియన్ పీల్స్ ఇవన్నీ వేసి ఇలా వేసేయడం వల్ల పైన కొంత మట్టి వేయడం వల్ల ఏదైతే పురుగులు గిరుగులు రాకుండా ఉంటుంది, మనకి చూడడానికి కూడా కొంచెం నీట్గా అనిపిస్తుంది. ప్లస్ ఇలాంటి పెస్ట్ రాకుండా ఉంటుంది. ఆ మట్టి వల్ల అందులో మళ్ళీ ఎర్త్వామ్స్ ఫామ్ అయ్యి అవి మట్టిని కూడా ఇంకా డెవలప్ గుల్ల చేయడము, వాటికి అందులో వేసినటువంటి వాటర్ అయితే ఇంకొకసారి అప్పుడప్పుడు ఏం చేస్తా అంటే కొన్ని వాటర్లో వేసి ఒక 2-3 రోజులు ఉంచేస్తా అంటే పళ్ళ తొక్కలు కానీ కూరగాయల తొక్కలు కానీ ఆ వేసి అవి ఫిల్టర్ చేసేసి ఆ వేస్టేజ్ అంటే తుక్కు లాంటిది ఉంటుంది, నేను వేరే కంపోస్ట్ బిన్ ఉందండి ఇందులో వేసేసుకుంటా. ఆ వాటర్ ఇంకొక 2-3 లీటర్ల వాటర్ డెల్యూట్ చేసుకుని మిగతా మొక్కలన్నీ తీసుకుంటా. దాంట్లో బెల్లం ఏమన్నా వేస్తారా? అప్పుడప్పుడు అది కూడా చేస్తుంటా. బెల్లం కూడా అంటే పళ్ళు లాంటివి ఉన్నాయి అనుకోండి, బాగా మగ్గిన పళ్ళు పిల్లలు తినలేరు, వాటికి కొంచెం బెల్లం వేస్తా, కొంచెం శనగపిండి, ఏదైనా సరే పిండి. అది ఓ ఫ్రెష్దే కావాలన్నది ఏం లేదండి, మన ఇంట్లో వేస్ట్గా ఉంది అనే పిండి కూడా ఏదైనా సరే. అంటే 2 బద్దలుగా ఉన్నటువంటి పిండి కావాలండి. అంటే ఇప్పుడు పప్పులు, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు ఇలాంటివన్నీ 2 బద్దలుగా ఉంటాయి. అదే జొన్నలు ఇవి కాదు, ఇలాంటి వాటికి కలిపి వేస్తుంటే ఎర్త్ వామ్స్కి చాలా ఇష్టం అది. ఆ బెల్లం కలిపి వేస్తుంటే ఆ ఎర్త్ వామ్స్ డెవలప్ అయినాయి అనుకోండి, మన మట్టి ఆటోమేటిక్గా దానికి వచ్చే బలము, ప్రోటీన్స్ అన్నీ అందుతుంటాయి కదా. ఇంకోటి టీ డస్ట్ అన్నారు, అది ఎట్లా వేస్తారు? అంటే అది ఇప్పుడు డైరెక్ట్ వేసేస్తారా, కడుగుతారా, లేకుంటే? కొంచెం కడిగితే బెటర్ అండి, ఎందుకంటే అలాగే వేస్తే చీమలు, స్వీట్నెస్ ఉంటుంది కదా. కాకపోతే మేమంతా ఎక్కువ స్వీట్ తినము, అయినా కూడా కడిగి కొంచెం ఆరబెట్టేసి అలా వేయడం. కొన్ని మొక్కలకి డైరెక్ట్ కూడా వేసేస్తా అండి, అంటే ఏం పర్వాలేదు అనుకునే వాటికి. కొన్ని రోజ్ ఫ్లవర్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి డైరెక్ట్. అంటే నేను డయాబెటిక్ని, ఎక్కువ టీ తాగేది నేనే, అందులో షుగర్ ఏమి ఉండదు, అలాంటప్పుడు వేసేస్తాను. సో అంటే కొద్దిగా పాలును షుగర్ అంటే కొంతమంది షుగర్ కలుపుకుంటారు కాబట్టి కడిగేసి ఎండబెట్టి అది డైరెక్ట్ వేసేయడం అంతే. ఎండి మట్టిలో కలుపుకోవడం అంతే. కొంచెం మనం పక్కన పెట్టేస్తే అదే ఆరుతుంది కదండి. ఒక వర్షాకాలం అయితేనే ఆరడానికి కొంచెం కష్టంగానే, మామూలుగా అయితే ఆరుతుంది కదా. అట్లా ఒక 2-3 సార్లు కడిగితే పాలు వెళ్ళిపోతాయి, ఆ షుగర్ వెళ్ళిపోతుంది, అల్లం వేస్తే ఆ అల్లం కూడా అది వెళ్ళిపోతుంది కాబట్టి అది కడిగేసి మొక్కలకి వేస్తే అంతే. అవునండి, సూపర్ అండి. సో మీరు మొత్తం వీటన్నిటికి చేసేది అదే ప్రాసెస్? అవునండి, అన్నింటికి దాదాపు నా కిచెన్ వేస్ట్ ఏది బయట పోదు, ప్రతిదీ నా గార్డెన్ లోకి రావాల్సిందే. అది ఎగ్ షెల్స్ బాయిల్డ్ ఎగ్స్ అనుకోండి, అవి మామూలుగా నలిపేసి చెట్ల మొదట్లో వేసేస్తా. మామూలుగా మనం కర్రీ చేసుకోవడం, ఆమ్లెట్ చేసుకోవడం అలాంటివి ఉంటాయి కదా, అవి ఏంటంటే డ్రై చేసుకుని పొడి చేసుకొని మొక్కలు నాటినప్పుడు వేసుకోవడం, లేదంటే అప్పుడప్పుడు ఒక గుప్పెడు, ఒక స్పూన్ అట్లా ఒక్కొక్క మొక్కకి మనం మొక్క సైజుని బట్టి వేసుకుంటూ వెళ్ళిపోతాం. సో మొదట్లో బలం చాలా బలం అట్లా. అది సో మంచి ఐడియాస్ చెప్తున్నారు, ఫాలో అవ్వండి ఇవన్నీ. సో ఇలా స్ట్రాంగ్ గా రావాలంటే ఇవన్నీ ఫాలో కావాలి మీరు. 1/2 కేజీ పైన ఉందండి ఒక బీరకాయ, మొన్న నేను తీసాను, 1/2 కేజీ పైనే వచ్చింది. ఇది వాటర్ క్యాబేజ్ అంటారండి. ఏంటంటే ఓన్లీ ఇది ఫ్లవర్ ఏం రాదు, ఇలాగే ఉంటుంది. అయితే ఏంటంటే ఇది మొత్తం ఈ టబ్ నిండా వస్తుందండి, నేను నిన్ననే తీసాను. ఇప్పుడు ఇది మనకి ఎక్కువ అయిపోయింది అనుకున్నప్పుడు తీసేసి నేను వాటర్ పట్టే ట్యాంక్ ఉంటుందండి, అందులో ఇది నలిపి వేసేసుకోవాలి. ఇందులో చాలా పొటాషియం, నైట్రోజన్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయంట. అయితే అది వాటర్లో ఒక రోజు ముందు రోజు నేను నలిపి వేసేసుకున్న తర్వాత 2 రోజుల్లో తీసి వాటర్ అన్నిటికీ పెట్టేస్తాను అండి. అది గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది ఎంత గ్రోత్గా పెరుగుతుందో మన మొక్కలు కూడా అంత గ్రోత్గా ఉంటాయి. ఇది మామూలుగా వాటర్ లిల్లీ వాటికి సపోర్టింగ్గా ఉండేది అన్నట్టు, ఇందులో కూడా వాటర్ లిల్లీ ఉంది, డార్క్ పింక్ ఉంటుందండి ఇందులో. ఇంకోటి ఇందాక నేను మీకు చూపించాను చూడండి, ఆకులు తెంపి ఆకుల ద్వారా విత్తనాలు వచ్చినాయి, ఇవన్నీ అవేనండి, ఇవన్నీ బోల్డ్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇది కూడా చూసారా మీరు, వెట్ గ్రైండర్ది. అది వేస్ట్ చేయకుండా ఆ పగిలిందని ఇత్తడి సామాన్లు, ఇనుప సామాన్లు వాళ్ళకి వేయకుండా ఇలా మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ప్రతిదీ మనకు టెర్రస్ లో యూజ్ అవుతుంది అలాంటి. ఇప్పుడు ఇవి ఏంటంటే చిన్న వేర్లు వచ్చినాయి కాబట్టి పెద్ద పెద్ద వాటిలలో వేయొద్దు, చిన్న వాటిలలో వేసుకోవాలి. ఈ తర్వాత నేను ఇంకొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత ఇంకా వేరే వాటిలలో మార్చుకోవడం అట్లా. ఇది జెన్నీ అండి, మాకు కరీంనగర్లో అయితే పట్నం బంతి అంటారు. చూడండి ఇందులో చాలా కలర్స్ ఉంటాయి, నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇది ఒకటి ఉంది, వైట్ ఉండేది పోయినట్టుంది. సో దీంట్లోనే టమాటా పెట్టారా? అది అటువైపు నుండి వచ్చిందండి.
టమాటా, వంకాయలు, ఇదిగోండి వెల్లుల్లి అయిపోయింది. అటు కూడా చెర్రీ టమాటా ఉంది. ఇందులో ఏం పెట్టాడు? థర్మోకోల్లో పెట్టారు. ఏం పెట్టారు? ఇది స్ట్రాబెర్రీ ఇచ్చానండి. అయితే వచ్చినాయి కాతలు, మరి ఎందుకు మళ్ళీ పోయింది, వర్షాలకు ఏమో పోయింది. ఇందులో దాదాపుగా మనకు ఒక 10-15 కాయలు వచ్చినాయండి. ఒక 2-3 మొక్కలు పెట్టాను కానీ ఒకే మొక్క బతికింది, వచ్చినాయి కాయలు. చెర్రీ మిర్చి, వంకాయ, ఇది కూడా చిలక ముక్కు ఫ్లవర్స్ లైక్ పింక్. సో ఇందులో అండి అది వంకాయ మొక్క ఉంది, పచ్చిమిర్చి కూడా ఉందండి. సో పెద్ద పాట్ కనుక పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ ఏం పాట్స్ అండి? వైట్ అవి బయట టబ్బులు తీసుకొచ్చారండి. ఒక టబ్బుని కట్ చేసి 2-2గా వేసామన్నట్టు. కింద వీల్స్ కూడా ఇచ్చాము కింద పెట్టేద్దామని, కానీ వద్దులే రిస్క్ అని చెప్పి మళ్ళీ స్టాండ్స్ చేయించి స్టాండ్స్ పెట్టించాము. సో ఇట్లాంటి వాటిలో మనం ఫ్రూట్ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అండి పెద్ద వాటిలో. అవును, నాకు అప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో పెట్టాను కాబట్టి కూరగాయలు మాత్రం వేశాను. నెక్స్ట్ అయితే కూరగాయ పండ్ల మొక్కలే వేసేది. మరి ఎందుకంటే మడులు ఎందుకు ప్లాన్ చేయలేదు మీరు? సార్ నాకేంటంటే నేను డయాబెటిక్ పేషెంట్ని, మా వారు రిటైర్ అయ్యారు. ఎన్ని సంవత్సరాలు ఓపికంటుందో తెలియదు, పిల్లలకు వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళది ఎట్లా ఉంటుందో తెలియదు కదా. మన ఈ మడులు ఇవి అవి అని చెప్పి కట్టించేసి తర్వాత మళ్ళీ గార్డెన్ తీయాల్సిన పరిస్థితి వస్తే వేస్టే కదా. అందుకని చెప్పి వద్దు అని చెప్పేసి సింపుల్ గా ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఈ స్టాండ్స్ కూడా అండి మేము ఇల్లు కట్టించినప్పుడు మిగిలిన రాడ్ అది ఉంది కదా, దాన్ని చేయించుకున్నాం, అంతేగాని ప్రత్యేకంగా కొనుక్కొచ్చి ఏం చేయలేదు. అట్లా అంటే చాలా మంది మాక్సిమం మన గార్డెనర్స్ అందరూ ఏదైతే యూస్ చేసినప్పుడు పైప్స్ ఏమన్నా ఉంటాయి, పైప్స్ ని కానీ వీటిని కానీ ఇట్లా యూస్ చేసి చేసుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్ అట్లా పడేసి ఉంచే కంటే కూడా ఇట్లా యూస్ చేస్తే బెటర్ కదా. కింద ఏం వాటర్ నిలవకుండా ఉంటుంది, చెత్త లేకుండా ఉంటుంది, క్లీన్ చేసుకోవడం ఈజీ, హార్వెస్ట్ కూడా ఈజీ ఉంటుంది మనకు, మరి వంగడం అది లేకుండా. ఎందుకంటే కిందంతా మీరు క్లియర్ గా వాటర్ ఎక్కడ ఏముంది అనేది ఈజీగా మనకు తెలుస్తుంటది కదా. కింద అయితే మొత్తం స్టాగ్నెంట్ అవుతుంది. సో ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో ఈ మొక్క చూపించాం, ఈ మొక్క చూపించి ఏ మొక్క చెప్పండి అన్నాం. మేము హింట్ కూడా ఇచ్చాం, ఒక పాత హీరోయిన్ పేరు అని చెప్పేసి. సో చెప్తారా ఆన్సర్? అది వైజయంతి మొక్క అండి. వైజయంతి మొక్క అంటే ఇవి పూసలుగా వస్తాయండి. ఇది పండిన తర్వాత వైట్ గా యాష్ కలర్ లా వస్తాయి. కొన్ని వైట్ గా ఉంటాయి, కొన్ని యాష్ కలర్ లా, కొన్ని బ్లాక్ గా ఉంటాయి. ఆ టైంలో మనం హార్వెస్ట్ చేసుకోవాలి. అంటే మొక్క కూడా మనకు ఎల్లో కలర్ కి వస్తుంది. అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుని వీటికి ఏంటంటే వాటికి బై బర్త్ హోల్స్ ఉంటాయండి. మనమేం వీటికి హోల్స్ అవి చేయక్కర్లేదు. ఇది స్వామి వారికి చాలా ఇష్టమైంది, శ్రీకృష్ణుడికి. అందుకని ఇవి పూసలుగా కుచ్చుకొని స్వామి వారికి అలంకరించుకోవచ్చు. అంటే బయట దొరికిన డూప్లికేట్ కాకుండా పక్క ఒరిజినల్. వైజయంతి మాల అని ఒక హీరోయిన్ ఉండే కదా, వైజయంతి మొక్క అనమాట. సో ఇవి ఎండినాక మనం ఇవి ఉన్నాయి కదా, వీటికి రావడం హోల్ ఉంటాయి, తీసేస్తే సరిపోద్ది. సో ఇది ఇట్లా ఉండే కదా, దీనికి హోల్ ఉంటుంది. సో దట్ ఆ హోల్ ఉన్నప్పుడు మనం తీసుకుని తర్వాత పూసలా గుచ్చుకొని. సో శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. ఒకసారి హార్వెస్ట్ చేశాను, స్వామివారికి 108 పూసలతో మాల వేసేస్తాను. ఓ సూపర్. ఇది సెకండ్ టైం. సో ఎట్లా ప్రాపగేట్ అవుతుందండి ఇది? ఇది సీడ్స్ తో వస్తుందండి. కాకపోతే నేను ఆన్లైన్ లో తెప్పించాను మొక్కను, కాకపోతే సీడ్స్ తో వస్తుంది. మనం పూర్తిగా ఏమంటారు పక్వానికి వచ్చిన గింజను తీసి డ్రై చేసుకుని మనం నాటుకుంటే వస్తుంది. సీడ్స్ తో ప్రాపగేట్ అవుతుంది, బట్ బయట నేను తెప్పించుకున్నాను నేను అప్పుడు. మరి వీటికి ఎట్లా అండి ఇది రావాలంటే ఓన్లీ పెస్ట్ ఇదే వేస్తారా? వీటికి ఇప్పుడు ఇట్లాంటి మొక్కలు ఉన్నాయి, అసలు వీటికి అంత పెస్ట్ ఏం రాదండి. పెస్ట్ కదా, అంటే వాటికి బాగా రావాలంటే సేమ్ అండి, సేమ్ ప్రాసెస్. నేను నా కిచెన్ వేస్ట్ ఏది కాదు, మొత్తం అన్ని ఇక్కడ రావాల్సిందే. ప్లస్ ఇంకోటి నేను ఇంట్లో ఫ్రూట్స్ తో వాటితో కొన్ని చేశాను జ్యూస్లు, అవి వాటికి ఇస్తుంటాను. అవి కూడా వాటి గురించి కూడా మాట్లాడదామండి. సో ఆన్సర్ ఈస్ వైజయంతి మొక్క. సో శ్రీకృష్ణుడు చాలా ఇష్టం బై బర్త్. అంటే అవి రావడం చాలా హోల్ ఉంటుంది, అవి చేసి శ్రీకృష్ణుడికి ఆల్రెడీ 108 వాటితోటి మాల వేసాను, స్వామివారికి మాల వేసాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి ఇచ్చాను కూడా. అవునా? సో ఆన్సర్ ఇస్ వైజయంతి. థ్యాంక్ యూ సో మచ్. చక్కని మొక్కను మాకు పరిచయం చేశారు. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.